అమ్మా ఏంటి ఇంట్లోకి ఏమన్నా ఎలకలు దూరాయా? ఎక్కడి నుంచి రా ఈ సౌండ్? కాపురం పెట్టేసినట్టున్నాయి. ఇక్కడ ఓరిని నువ్వా? ఎలకలు దూరాయి అనుకున్నా కదరా. అయినా అంత ఆగలేకపోతున్నాయంటారా? ఫోన్లోనే కాపురం పెట్టేస్తావా? అంటే బావా అది 1 వీక్ గ్యాప్ వచ్చింది కదా. ఊరే అది వారమేరా, ఏదో సంవత్సరం గ్యాప్ వచ్చినట్టు చేస్తున్నావు. అంటే మాకు 1 డే కూడా 1 ఇయర్లా అనిపిస్తుంది బా. ముందు మా మామకి చెప్పి పెళ్లి చేసేయాలరా నీకు త్వరగా. మరదలేగా అది నా 10th క్లాస్ నుంచే చెప్తున్నా బా, కానీ మా నాన్నే పట్టించుకోవట్లే. ఏంటి 10th? మా నాన్నే ముందు చదువు మొత్తం కంప్లీట్ చేయి, ఆ తర్వాత జాబ్ కొట్టు, ఆ తర్వాత ఆలోచిస్తా అన్నాడు. నాకు పెళ్ళి ఎప్పుడు చేస్తాడు మా బాబు. గొప్పోడేరా బాబు, 10వ క్లాస్కే పెళ్ళి. అంత ఆత్రం ఆపుకోలేకపోతున్నావా? ఆత్రం కాదు, ప్రేమ బా, ప్రేమ. నువ్వే ఎలాగైనా మా నాన్నతో మాట్లాడి మా ఇద్దరు పెళ్లి చేయించచ్చుగా. నీ లవ్ మ్యాటర్లోకి నన్ను లాక్కండి రోయ్. నేను ఇలాంటి విషయాలకు చాలా దూరంగా ఉంటా. అంతేలే బా, నీకంటే మా అక్కతో అరేంజ్ మ్యారేజ్ అయింది. లవ్ కోసం నీకేం తెలుసు? అయినా నువ్వు మాకేం హెల్ప్ చేస్తావు? బావేంటి అలా ఉన్నాడు? నేనేమన్నా అనుకోని మాట అనేసానా? బావా 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 ఏంటి బా సైలెంట్ అయిపోయావు? ఏం లేదురా. బావ ఖచ్చితంగా పాస్ట్లో ఏదో ఉంది, అర్జెంటుగా తెలుసుకోవాలి. అడుగుదామా వద్దా? బావా నువ్వు పెళ్ళికి ముందు ఏమన్నా ప్రేమించావా? ప్రేమ అదేం లేదురా. నేను ప్రేమలో ఉన్నా బావా, గుర్తుపెట్టుకో. ఇందాక నేను ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు నీ కళల్లో బాగా చూసా. నువ్వు ఖచ్చితంగా ప్రేమించావు బా. ఏం లేదురా. నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళ అబద్ధం చెప్పట్లేదు. చెప్పు, నీ కథ నా చెప్పా, నీ ఫీలింగ్స్ నాతో షేర్ చేసుకో బా. ఏంటి బా? నేను అక్కతో చెప్తానన్నా, నేను చెప్పను బా. నీ గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నువ్వు ప్రజెంట్ అయితే మా అక్కని ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. అలాంటప్పుడు నాకేం తెలిసినా నేను ఏం చెప్పను. చెప్పా. అది అక్క అక్క రావడానికి ఇంకా గంట టైం ఉంది. ఈలోపు థియేటర్ ఫిల్మ్లా కాకుండా ఓ షార్ట్ ఫిల్మ్లా చెప్పేసాయి. ఒక 3 years బ్యాక్. ఎరా ఇంత పొద్దున్న ఎక్కడికి రా తీసుకెళ్తున్నావు? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను రా, నేను అక్కడికే తీసుకెళ్తున్నా. నువ్వే ఎలాగైనా మమ్మల్ని కలపాలి. ఎరా నీకేమన్నా బ్రోకర్లా కనిపిస్తున్నానా? మావా, ఫ్రెండ్ అయినా దేవుడైనా అన్నీ నువ్వేగా, అందుకే తీసుకెళ్తున్నాను. సరేలే, సెట్ చేద్దాం. ఇంకెంతసేపు రా వెయిటింగ్? వచ్చేస్తుంది మామ, రోజు ఇలాగెళ్తుంది మామ, ఇప్పుడు వచ్చేస్తుంది. అరే రే అమ్మాయి వచ్చేస్తుందిరా. పెళ్ళేంటి ఎంత అందంగా ఉన్నాయి? అరే అమ్మాయి వెళ్ళిపోతుందిరా. అరే దేవా, ఏంట్రా? అమ్మాయి వెళ్ళిపోతుంది, వెళ్ళి మాట్లాడరా. ఇంతకు అమ్మాయి పేరేంటి? చంద్రకళరా. ఫేస్లోనే కలందనుకున్నా, పేర్లో కూడా ఉందన్నమాట. సూపర్. ఏంట్రా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? నేను ఇక్కడే ఉండు, నేను వెళ్ళి సెట్ చేసుకొస్తా. సెట్ చేసి మామ. నాకు ఒక అమ్మాయిని ప్రేమించాను అనగానే ఎలాంటి రిస్క్ ఉంటుందో తెలియకపోయినా నా కోసం హెల్ప్ చేస్తానో చూడు. నీలాంటి ఫ్రెండ్ ఒకడు ఉండాలిరా, ఉండాలి. హలో చంద్రకళ గారు. హలో మిమ్మల్నే. నాకేంటి స్లో మోషన్లో కనిపిస్తుంది? హలో హలో అండి, నా పేరు దేవా. నేను ఇక్కడే ఉంటా, చిన్న జాబ్ చేస్తున్నా. శాలరీ వచ్చేసి హలో హలో ఎవరు మీరు? ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు?
యాక్చువల్లీ నేను మిమ్మల్ని 2 months నుంచి ఫాలో చేస్తున్నాను. రోజు మిమ్మల్ని కలవడానికి ధైర్యం చేసి వస్తా, నాకు ధైర్యం జాలకి వెళ్ళిపోతా. కానీ ఈరోజు మీతో ఎలా అయినా సరే మీతో మాట్లాడాలని వచ్చాను. కానీ ఇందా నుంచే నాకు కాళ్ళు చేతిలో వణికిపోతున్నాయి. ప్యాంట్ వేసుకున్నా కదా, వనకడం కనిపించలేదు అనమాట. ఏంటండి అలా చూస్తున్నారు? వీడు చెప్పేదంతా నిజమా కాదా అనే కదా. నేను 2 months బ్యాక్ ఫస్ట్ టైం మిమ్మల్ని చూసారా, బ్లాక్ శారీలో. నాకు ఈ రోజుకి మీరు కల్లోకి అదే చీర కట్టుకొని వస్తారు తెలుసా. హలో, సోదాప్తావా? మా నాన్నకి ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి మేము ఈ ఊరికి వచ్చి 1 week అవుతుంది. నువ్వు నన్ను 2 months బ్యాకే చూసావా? అబ్బబ్బబ్బబ్బా, నిజంగా ఈ ఊర్లో అమ్మాయి అయితే నువ్వు చెప్పినంత నిజమే అనుకుంటుంది కదా. నేను మిమ్మల్ని చూడగానే లవ్లో పడిపోయానండి. ఎలా చెప్పాలో తెలియక. ఇలా పులిహోర కల్పిస్తున్నావు. లేకపోతే ఎవడో కూడా కలిపేస్తాడండి. ఏంటంటున్నావు? ఏం లేదండి, ఏదో నోటి దోల. మొన్న మీ ఫ్రెండ్ ట్రై చేశాడు, ఇప్పుడు నువ్వు. భలే దొరికారా మీరు. అయ్యో లేదండి, యాక్చువల్గా ఫస్ట్ మిమ్మల్ని నేనే చూసా. మీ పేరు కనుక్కోమని వాడిని పంపించా. ఇది ఇంకో కథ. అయ్యో లేదండి. చూడండి, నాకు ఇలాంటి వర్కౌట్ అవ్వవు. మా నాన్న నన్ను ఇలా చూస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇంకోసారి ఇక్కడికి రాకండి ప్లీజ్. ఏంటండి అలా వెళ్ళిపోతున్నారు? మిమ్మల్ని చూడగానే నా మనసు వాటర్లో ఆర్లాగా కింద పడి దొల్లిందనమాట. చూసుకుందారులరా, ఏమో గుచ్చుకుంటాయేమో. ఎవడా? నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. మా నీకోసమే మాట్లాడారా? ఎవరి గురించి మాట్లాడావు మొత్తం చూశానురా. నమ్మక ద్రోహి. నీకన్నా కట్టప్పేనయం కదరా. చంపే ముందు వెళ్ళిపో బాహు అన్నాడు. బల్లాల దేవలా కస పొడిచావు కదరా నన్ను. అరే అది కాదురా. ఏంట్రా కాదు? ఈరోజు నేను ముక్కలుగా నరికి కుక్కర్లేసి ఉడకబెట్టకపోతే. అర్రే అరే, నీకన్నా ముందు నేనే చూశాను రా అమ్మాయిని. అమ్మాయికి నరకండి, నాకు నరుకుతున్నావా? అరే నిజంగా మా లేదురా, అమ్మాయి మన ఊరికి వచ్చినప్పుడే చూసా. వాళ్ళ ఇల్లు తెలియక ఇక్కడే 3 రోజులు తిరిగా. ఇక వర్కౌట్ కాక వదిలేసా. అంటే నేనే మీ కథలోకి వచ్చానా? అదేగా చెప్పేది. సరేలేరా, నీకోసం ఎన్నో వదిలేసా. ఈ అమ్మాయి వాళ్ళక్క తీసుకో. థ్యాంక్స్ రా మావా. కానీ ఒకటి, అమ్మాయికి లైన్ వేసే విషయంలో నా హెల్ప్ పడకు. ఈ చిట్టుకుండా తట్టుకోలేదురా. తప్పకుండా మావా. సరే పద మామ. అరే ఆ అమ్మాయి సాయంత్రం మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడే కదా చెప్పాను నా హెల్ప్ అడగద్దని. హాఫ్ ఇస్తారా? హాఫ్ ఇచ్చి అమ్మాయిని కూడా ఇద్దామనా? ఫుల్ ఇస్తారా? సర్లేరా మామ, ఫుల్ డీటెయిల్స్ చెప్తా. ఏంటి, ఒక్క ఫుల్ బాటిల్కే అమ్మాయి ఫుల్ డీటెయిల్స్ చెప్పాడా? ఈడు పెద్ద వేస్ట్ ఫెలోలా ఉన్నాడే. రే మా ఫ్రెండ్షిప్ అలాంటిదిరా. సర్లే, కథలో ముందుకెళ్ళు. ఇప్పుడు వీటబ్బా పొద్దున్నే నిద్రలేదు తీసుకొచ్చా. కంటికి నిద్ర లేదు, సుఖం లేదు. అరే ఏంట్రా అలా వెళ్ళిపోతుంది? వెళ్ళిపోక పండగొచ్చిన కొత్త అల్లుళ్ళ ఇంట్లో తీసుకెళ్లి ఆరతిస్తుంది అనుకున్నావా? ఎలాగో కాబోయే అల్లునేగా. ఇంకా కంగారు పడుకు, నీది ఇంకా 1 side లవ్వే. ఎందుకురా తీసుకుంటావు? ఇసుక్కోక నా అవతారం చూసావా? పొద్దున్నే నిద్రలేపు తీసుకొచ్చి ఇసుక్కోకంట ఇసుక్కోక. అరే నా లవ్ కోసం ఆ మాత్రం హెల్ప్ చేయలేవారా? కొంచెమైనా మనసాక్షి ఉందారా? నా కంచంలోంచి కూళ్ళు లాక్కుని వచ్చి ఇప్పుడు నన్నే తినిపించమంటున్నావు. అరే నాకు పుట్టబోయే బిడ్డకి నీ పేరే పెట్టుకుంటారు ప్లీజ్. పోరా. ఈ క్షణం నా చేతిలో కత్తుంటే నీ బాడీ ఉప్పాడ బీచ్లోను, నా బట్టలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండేవరా. ఆ క్లేట్ ఎంత పచ్చుకున్నాయి, పెయింట్లు వేసారా? ఏమండి ఏంటి, ఏకంగా ఇంటికి వచ్చేసావు? పొద్దున్న 6 గంటల నుంచి చూస్తున్నా, మా ఇంటి చుట్టూ తిరుగుతున్నావేంటి? ఏంటమ్మా పొద్దున 6? పొద్దున 3 గంటలు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఇక్కడ. నేను పడుకునేది అప్పుడు. బాలుడు పేపరోడు ఎంత సిరాగ్గా చూసారో తెలుసా? నువ్వేంట్రా అంటే మాట్లాడకండి వెళ్ళిపోతున్నావు. హలో, మీరు ఇలా మా ఇంటి చుట్టూ తిరగకండి. మా నాన్న చూస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. సరే అండి, మీ ఇంటికి రాను. థ్యాంక్స్. ఎక్కడికి రావాలో చెప్పండి. ఏమండి ఉదయం 3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా, కనీసం 3 మాటలు కూడా మాట్లాడరా? ఇప్పుడు వెయిట్ చేయమని నేను చెప్పానా? వెయిట్ చేయమని చెప్పండి, తెల్లార్లు ఇక్కడ వెయిట్ చేస్తా. తెల్లారులంటే కుదరదు ఇక్కడ. చూడండి, చూసా అండి, అందుకే లవ్లో పడిపోయా. ఈ నిబ్బా డైలాగ్స్ నా దగ్గర వద్దని చెప్తున్నా. ఇంకా పెద్ద మనిషి అవ్వలేదండి, అందుకని అలా మాట్లాడుతున్నాడు. చూడండి, ఇంకోసారి మీరు ఇలా ఫాలో అయ్యారనుకో, నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా. ఇస్తే ఇచ్చుకోండి, నాకేమన్నా భయమా? నాకు అసలే ఎమ్మెల్యే బ్యాక్గ్రౌండ్ ఉంది తెలుసా మీకు? మనకి ఎమ్మెల్యే బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉందిరా? మొన్నే వాటర్ ప్రాబ్లం వెళ్తే గేట్ నుంచి బయటికి ఇంటేహాడు కదా.
చెత్తన అక్కడు చెయ్యి. ఆ? ఏదిది? ఈ అమ్మాయి ఏంటి ఫ్లాష్ మ్యాన్ కన్నా స్పీడ్గా ఉంది? యాదవ్ వల్ల అసలు నువ్వు ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఏం చేయలేదా? ఒకడు గుర్తుపెట్టుకోరా, హ్మ్. అమ్మాయిలను ఇంప్రెస్ చేయడం ఎవరి తరం కాదు. హ్మ్. వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలనుకుంటే అవుతారు, లేకపోతే మ్మ్. అవరు. నువ్వెంత ట్రై చేసినా 1% కూడా దేకరు. అరే మీ అక్క కాల్ చేస్తుంది. వర్ష చెప్పు. నువ్వు వచ్చాకెళ్దాం. తిన్నాం, నువ్వు తిన్నావా? సరే, ఇంకేంటి ఫంక్షన్లో ఎవరెవరు వచ్చారు అక్కడికి? అక్క ఎంతసేపు ఫోన్లో మాట్లాడుకుంటారు? ఇంటికి వచ్చాక ఇంచాక మాట్లాడుకుందాం. బాయ్. చెప్పా. హా. బావా, మనం ఎప్పుడు కడతాం ఇలాంటి ఇల్లు? అరే చంద్రకళ తిప్పరా తిప్పరా. హలో హలో, ఏంటండి చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నారు? చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నానంటే దాని అర్థం ఏంటో మీకు అర్థం కాలేదా? దాన్నే ఉంది, నన్ను చూసి సిగ్గుపడి వెళ్ళిపోతున్నారు అంతే కదా? సిగ్గుబడి కాదురా, ఈ సిగ్మాలోడికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు అని వెళ్ళిపోతుంది. పోరా. హలో, తనని ఎందుకు కొడుతున్నారు? తను చెప్పింది నిజమే, నేను అలా చూసే వెళ్ళిపోతున్నా. నీకు పని లేదా? ఏంటండి మిమ్మల్ని ఇన్ని రోజుల నుంచి ఫాలో అవుతుంటే మంచిగా రెస్పాండ్ అవ్వక ఇలా మాట్లాడుతున్నారు? హలో, నేను మిమ్మల్ని పోపో అంటుంటే మీరే కుక్కలా వెంట పడుతున్నారు. అవును, నేను కుక్కనే, కానీ మంచి విశ్వాసం గల కుక్కనే. నన్ను పెంచేసుకోండి, మీ దగ్గరే విశ్వాసంగా పడి ఉంటాను. రే మామ, అమ్మాయి ఒకసారి కుక్క అంది, పద్దాక నువ్వే 10 సార్లు కుక్క అనుకున్నావు. చిల్లరగాళ్ళే ఏంట్రా? ఏమండి, ఒకే ఒక్క మాట చెప్తా, వినెళ్ళిపోండి. మీరేం చెప్పొద్దు, నేనేం వినను. ముందు నాకు దారి ఇవ్వండి, నేను వెళ్ళాలి. ఏమండి, ఈ ఒక్క మాట వినండి, మిమ్మల్ని ఇంక రోజుల్లో డిస్టర్బ్ చేయను. ఈ రోజులో కాదు, ఈ జన్మలో డిస్టర్బ్ చేయనంటే వింటా. నేను చెప్పింది చేస్తారా? చేస్తా. ఏది అడిగినా చేస్తారా? ఏం అడుగుతాడో ఏంటో. చేస్తా. నన్ను పెళ్లి చేసుకోండి. ఏమండి, నిజంగానే నన్ను పెళ్లి చేసుకోండి. నేను మిమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయను. మీరు వంటగదిలో మీ వంట చేసుకుంటూ ఉంటే వెనక నుంచి వచ్చి మిమ్మల్ని పట్టుకొని మీ వంటని డిస్టర్బ్ చేయను. మీరు సోఫాలో కూర్చొని టీవీ చూస్తుంటే మీ దగ్గర నుంచి రిమోట్ లాక్కొని మిమ్మల్ని ఆట పట్టిస్తూ డిస్టర్బ్ చేయను. మీరు పడుకున్నాక నేను ఆఫీస్ నుంచి లేట్గా వచ్చినా పడుకున్న మిమ్మల్ని అస్సలు అంటే అస్సలు డిస్టర్బ్ చేయను. ఇవన్నీ చేయనంటున్నాడా? పెళ్లి తర్వాత చేస్తానని హింట్ ఇస్తున్నాడా? ఇంకాపండి. అమ్మాయిలతో ఇలాగే మాట్లాడతారా? రోడ్డు మీద అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలీదా? ఇదేనా మీ ప్రేమ? ఇన్ని రోజులు ఏదోలే అని వదిలేసా. ఇంకోసారి ఇలాగే చేస్తే సీరియస్ వార్నింగ్ తీసుకోవాల్సి ఉంటుంది, చెప్తున్నా. అది కాదండి. ఇంకొక మాట కూడా మీరు మాట్లాడకండి. ఇదే మన ఇద్దరి మధ్యలో చివరి మాట అవ్వాలి. ఇకపై నన్ను కలవడానికి కానీ మాట్లాడడానికి కానీ ట్రై చేసావనుకో, బాగో చెప్తున్నా. రే మా, ఎంత మాట అనిందిరా మనల్ని. అన్నది నన్ను కాదు, నిన్ను. నువ్వు వేరు, నేను వేరు. రే మా, నన్నంటే నిన్నట్టు కాదారా? అస్సలు కాదు, అస్సలు కాదు. రే అసలే మందా ఉన్నా, ఎడగారం గిడగారం చేసామంటే ఫ్లాష్ మీద తట్టిపడేస్తాను. వామ్మో, అసలు పిల్ల దొరకలేదని ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. తట్టిపడేస్తాడు. సారీ మామ, నువ్వు చెప్పరా. అసలు నేను ఏమన్నారా? లవ్ చేయమన్నా, కుదిరితే పెళ్లి చేసుకుందాం అన్నా. లవ్ చేయకపోవడం పోగా కలవడానికి ట్రై చేయకపోరా చెవిటినా కొడక అంటదా? అరే చోటున కడుకని ఎప్పుడు అందురా? రే ఎమోషన్ కోసం అన్నాను రా, మూసుకొని. లేదంటే తట్టిపడేస్తావు అంతే కదా. ప్రేమించడం నా తప్ప? నా తప్ప? లైఫ్ ఇద్దాం అనుకున్నాను రా. తప్ప అమ్మాయిదే, తప్ప అమ్మాయిదే, నీది అస్సలు కాదురా. కరెక్ట్ రా, తప్పంతా అమ్మాయిదే అసలు. కరెక్ట్ రా, అమ్మాయిదే తప్పు, అమ్మాయిదే తప్పు. రాయ్, ఆ అమ్మాయి తప్పేంట్రా అసలు? ఎవడో తెలియనాడు అమ్మాయి ముందుకు వచ్చి నిలబడి నన్ను లవ్ చేయి అంటే ఏ అమ్మాయి ఒప్పుకుంటుంది రా అసలు?
ఫాస్ట్ బ్రేక్ తాగి పద్ధతి కబుర్లు మింగుతున్నాడయ్యా. చూడండి అయ్యా. రే నేను చెప్పింది కరెక్టే కదా? పెగ్గేయక ముందు చెప్పిందా, పెగ్గేసిన తర్వాత చెప్పిందా? రే మంద ఎక్కువైందరా, తిక్కగా మాడుతున్నావు. షాప్ దగ్గర ఆఫ్ వేసావు, ఇక్కడ ఆఫ్లో 2 రౌండ్లు ఇచ్చావు. ఎవరికి ఎక్కువైందిరా? ఎవరికి ఎక్కువైంది? మనం చేసిన తప్పేరా. వెళ్ళి చంద్రకళకి సారీ చెప్పేద్దాం. చెప్పేద్దాం మావా, చెప్పేద్దాం. పద పోదాం. అరే రే, ఇప్పుడా వద్దురా, ఇప్పుడు ఇప్పుడారా? చాలా లేట్ అయింది మావా, ఇప్పుడు బాగోదురా. రేపు మార్నింగ్ మనం వెళ్దాం. ఏంట్రా సారీ చెప్పడానికి వెళ్తున్నాం, సంబంధం మాట్లాడడానికి కాదు. పదా పోదాం. అరే 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 రా. అరే వస్తున్నాడు రా. అరే ఈ టైంలో అక్కడికి వెళ్దాం అంటున్నాడు. అక్కడ ఏ పెంట పెడతాడు ఏంటో. ఏయ్ దీని పెట్రోల్ కొట్టలేదారా? అయినా మనం తాగాం కానీ దీని తాపియడం మర్చిపోయారా? నీకెందుకు మావా, నేను ఉన్నా కదా, నేను తోస్తా పదా. అరే చంద్రకళ వాళ్ళ నాన్నరా. రే వెళ్ళరా, వెళ్ళరా వెళ్ళు. మావయ్య మెల్ల షేనేస్తాడు రా. నాకు కూడా వేస్తాడేమో, వస్తానుండ్రా. అరే ఆశీర్వదించండి. ఎవరు బాబు నువ్వు? ఆశీర్వదించండి. ఎవరయ్యా మీరు? వీడి పేరు దేవ, ప్రస్తుతానికి ప్రేమికుల్లో ప్రభుదేవ. మీరు ఒప్పుకుంటే అవుతాడు పెళ్లి కొడుకు, లేదంటే వీడు అవుతాడు దేవరా. ఎవరు బాబు మీరు? ఎవరు అనుకుని మాట్లాడుతున్నారు? నాకు తెలియటం లేదు మీరెవరో. చూడండి, వీడు మీ అమ్మాయి గాఢంగా ప్రేమించుకున్నారు. మీరు ఒప్పుకుంటే పెళ్ళే. పిప్పి దిమ్ దిమ్. ఛీ, రే రే ఏంట్రా ఆయన మాడుకుండా వెళ్ళిపోతున్నాడు? సిగ్గుపడుతున్నట్టున్నారా నీకు చెప్పడానికి? అంతే అంటవా? అంతే మరి, నువ్వు అల్లుడివి, సిగ్గుపడుతున్నాడు. అలాగే మావా, అలాగే. మనం ఎక్కడికి వెళ్తాం? మా మామూలు ఇంటి దగ్గరే ఉన్నాం. చంద్రకళ వస్తుందిరా ఇవాళ. ఎక్కేసింది మావా. చంద్ర వచ్చిందిరా. మా నాన్నతో మాట్లాడావా? అది మా నాన్నతో మాట్లాడావా లేదా? మాట్లాడా. ఛీ, హలో బా ఆగో. ఏమైందిరా? ఒకటే కొట్టెళ్ళిందా? ఒకటేనా? ఇంకెన్ని కొట్టాలి? అదే మా అక్క అయితే చంపి చెట్టు కురేసేది. సర్లే, తర్వాత ఏం చేసావు? 2 రోజుల తర్వాత సారీ చెప్పడానికి వెళ్ళాను. హలో, ఎంతసేపు ఇంకా? సరే రా త్వరగా. వెళ్ళిపోతా అండి. మీతో కొంచెం మాట్లాడి నేనే వెళ్ళిపోతా. ఇంకా మీకు ఈ జన్మలో కనిపించను. ఇవే నా ఆఖరి మాటలు. అదేగా మీకు కూడా కావాల్సింది. చూడండి, నేను చేసిన తప్పే, అంతేగాని కనిపించిన ప్రతి అమ్మాయికి నన్ను ప్రేమించమని వెంటబడలేదండి. ఎందుకో మిమ్మల్ని చూడగానే నా మనసుకి చాలా దగ్గరగా అనిపించింది. నాకంటూ ఒక భార్య ఉంటే అది మీలా ఉండాలనిపించింది. అందుకే మీరు చా అన్న చీ అన్న మీ వెనకాలే పడ్డా. ఆ రోజు ఏదో తాగేసిన మొత్తంలో మీ నాన్నగారితో అలా వాగేశా. ఒప్పుకుంటా, నేను చేసినవన్నీ తప్పులే, కానీ ఇవన్నీ మీ మీద ఇష్టంతోనే చేశాను. అంతేగాని ఇంకే తప్పుడు ఉద్దేశం లేదు. కానీ మొత్తానికి నాకు అర్థమైంది, మీకు నా మీద ఇంత ప్రేమ కూడా లేదు. మొదటిసారి లవ్ ఫెయిల్యూర్ కదా, బాధ బయటకు వచ్చేస్తుంది. మీతో ఏదైనా తప్పుగా ప్రవర్తించుంటే క్షమించండి. ఆ రోజు అలా వచ్చేస్తుంటే నా ప్రపంచాన్ని అక్కడే వదిలేసి వచ్చేస్తున్నట్టు అనిపించింది. అంటే నువ్వు అమ్మాయిని మళ్ళీ కలవలేదా బావా?
ఏరా కలవకపోతే నువ్వు కలుపుతావా? ఫోన్ కట్ చేయలేదు. సారీ బావ, ఈ స్టోరీ నాలన్న కంగారులో కాల్ కట్ చేయడం మర్చిపోయావా? ఏంట్రా మాట్లాడటం లేదు? అక్క బావ ఒక హిందీ షార్ట్ ఫిలిం చూసాడంట, దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాడు అంతే. నాకు వచ్చాక చూసుకుందాం, బయటే ఉన్నా, వస్తున్నా. అక్క 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 పెట్టేసింది. బాగా చెక్కేస్తాడేమో. ఊరి నీ అబ్బా కాముకున్నా నా కాపురాన్ని కంపు ఈ కాపురం నిలబెట్టే బాధ్యత నాది. ఎలా నిలబెడతావురా? అక్క అక్క ప్లీజే, నువ్వు అంత కోపంగా చూడకే, ఇదంతా ఒత్తునే షార్ట్ ఫిలిం స్టోరీ. అక్క బావ చంపేస్తున్నాడు చూస్తున్నాడే, నువ్వు చెప్పే. ఏంటి మీ ఇద్దరు నవ్వుతున్నారు? కొంపదీసి బావ లవ్ స్టోరీ నీకు తెలుసా? అరే అంశు, అసలు నేను చెప్పిన లవ్ స్టోరీ చంద్రకళ మీ అక్కేరా. ఏంటి మా అక్కేనా? ఆ, మరి చంద్రకళ పేరేంటి? అయినా నువ్వు ఆ రోజు అక్కడ నుంచి వెళ్ళిపోయావు కదా. అంటే అసలు నువ్వు నాకు ఫుల్ స్టోరీ చెప్పలేదా? ఎక్కడ చెప్పనిచ్చిందిరా మీ అక్క, వచ్చేసిందిగా మధ్యలో. అయితే ఫుల్ స్టోరీ బ్యాలెన్స్ ఉందిగా, అది చెప్పేసి. మొదటిసారి లవ్ ఫెయిల్యూర్ కదా, బాధ బయటకు వచ్చేస్తుంది. మీతో ఏదైనా తప్పుగా ప్రవర్తించుంటే క్షమించండి. ఏంటి నీ పార్టీకి నువ్వు చెప్పేసి వెళ్ళిపోతున్నావు? నిజంగానే వెళ్ళిపోతామన్నా? అయినా నీకేనా నా మీద ప్రేమ ఉంది? నాకు నీ మీద ప్రేమ లేదా? మీరు నన్ను ప్రేమిస్తున్నారా? మరి రాత్రి కొట్టారు. మరి కొట్టనా? మా నాన్న ముందు అలా తాగేసి వెళ్తే నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానని మా నాన్నకి ఎలా చెప్పను? మరి ఆ రోజు నన్ను ఇంకా కలవద్దనంత కోపంగా అన్నారు. మరననా? నన్ను కలవడానికి వేరే ప్లేస్ వెళ్ళినట్టు ఎప్పుడు రోడ్డు మీద వచ్చి కలుస్తావు? నన్ను కలవాలనుకుంటే ఆఫీస్కి వచ్చి కలవచ్చు, లేదా నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు కలవచ్చు, లేదా ఇదిగో ఇలా పార్కులో వచ్చి కలవచ్చు. అలా కాదని కరెక్ట్గానే ఉండే ప్లేస్కి వచ్చి మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి? అంటే మీరు మీరు నన్ను ప్రేమిస్తున్నారా? నీకు మాటలతో చెప్తే అర్థం కాదా? మొత్తానికి దేవా వెట్స్ చంద్రకళ. హలో, చంద్రకళ ఎవరు? నువ్వే కదా. నా పేరు వర్ష. ఆ రోజు మీ ఫ్రెండ్ ఎంట పడుతున్నాడని నోటుకొచ్చిన పేరు చెప్పేశా. మొత్తానికి ఈ వర్షాకి స్పర్శ వచ్చి నా మనసు తాకిందనమాట. ఆ రోజు మీ అక్క వెళ్తున్న ఆపి మరి నన్ను ప్రేమిస్తున్న విషయం చెప్పింది. అమ్మో అమ్మో, మోసం, దగా, కుట్ర, నాకు తెలియకుండా ఇన్ని జరిగినాయా? పైగా మీది అరేంజ్ మ్యారేజ్ అని చెప్పారు. అయినా నువ్వెక్కడ ఇంట్లో ఉన్నావురా? నీ 10th అవ్వగానే మరదల మీద ధ్యాసతో మామే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయావు. మరి మీ మ్యారేజ్ సంగతి? లవ్ మ్యారేజ్ అంటే బాగుండదని అరేంజ్ మ్యారేజ్ అని అలా కవర్ చేశాం. నా సొంత ఇంట్లో ఇన్ని కుట్రలా? అయినా నువ్వు ఆ రోజు అన్ని చేసావు కదా, మరి నాన్న ఒప్పుకున్నాడు? హలో బాబు, మీ నాన్న అంత ఈజీగా ఏం ఒప్పుకోలేదు. 1 year పట్టింది ఒప్పించడానికి. కాళ్ళు చేతులు పట్టుకుంటే అప్పుడు ఒప్పుకున్నాడు. మొత్తానికి మా అక్కని సాధించావు. నువ్వు చెప్పిన లవ్ స్టోరీ విని నువ్వేదో పెద్ద లవ్ ఫెయిల్యూర్ అనుకో నీకోసం 2 కన్నీటి బుట్టలు వేసి చేసుకున్నాను నేను. నీకోసం నీ ఇంటికి వస్తే అడుగు. నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి ఆ రోజు అలా జరిగిందా? అంటే పరువు పోకూడదని అలా చెప్పేశా. సీన్ వేరే కానీ డైలాగు హగ్ అయితే అదే కదా. మీతో ఏదైనా తప్పుగా ప్రవర్తించుంటే క్షమించండి. ఏంటి ఆపదు? ఏంటి మీరు తెలుగు సినిమాలు చూడరా? ప్రేమించినాడు అలా బాధపడుతూ వెళ్ళిపోతుంటే వెనకాల నుంచి వచ్చి హగ్ చేసుకోవాలని తెలీదా? మరి మొద్దులో ఉన్నావే. ఇప్పుడేంటి? ఎవరు చూడట్లేదు కదా.
వేసేద్దాం. సరే వేసి నన్ను క్షమించండి ప్లీజ్, నన్ను మాత్రం వదలకండి. ఎలాగోలా ప్రేమించేయండి. ఎవరైనా చూస్తే బాగోదు, లేకండి. ఏం కాదండి, మీరు ప్రేమించదాకా నేనైతే లేను. భార్య కాలు భర్త పట్టుకోకూడదండి. ఏం పర్లేదండి. మీరు నన్ను ప్రేమిస్తున్నారా? మరి రాత్రి కొట్టారు. మరి కొట్టెనా? మా నాన్న ముందు అలా తాగేసి వెళ్తే నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానని మా నాన్నకి ఎలా చెప్పను? అంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారా? నీకు మాటలతో చెప్తే అర్థం కాదా?